గ్రామాల్లో ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు జల సురక్ష మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరిచి శుభ్రమైన నీటిని అందిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని శివాజీ నగర్లో జల సురక్ష మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు, సచివాలయ శాఖ ప్రత్యేక అధికారి ప్రసాద్, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఓవర్ హెడ్ ట్యాంకును శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లారు. అనంతరం శివాజీ నగర్లో సమావేశం నిర్వహించి ప్రజలకు త్రాగునీటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ జల జీవన్ మిషన్కు ప్రత్యామ్నాయంగా జల సురక్ష మిషన్ ద్వారా గ్రామాలలో సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రత, చెడిపోయిన మోటార్లు, బోర్ల మరమ్మతులు చేయించడం, ప్రజలకు ఎటువంటి నీటి సమస్యలు లేకుండా చూడటం లక్ష్యమని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు తమ గ్రామ పంచాయతీలో ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు. కొమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల యందు జల సురక్ష మిషన్ను కొనసాగించుటకు శ్రీయుత కలెక్టర్ గారు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. దీని ప్రకారం 1/4/2026 నుండి ఈ మాసం మొత్తం జల సురక్ష మిషన్లో భాగంగా ఓహెచ్ఎస్ఆర్ల డీప్ క్లీనింగు, జిఎల్ఎస్ఆర్ల డీప్ క్లీనింగు, సంపుల డీప్ క్లీనింగు, ట్యాపులు పంచాయతీని మార్చడం, పైప్ లైన్ మరమ్మతులు, భూగర్భ లీకేజీలను ఆపటం, ట్యాంకులకు పెయింట్ వేయటం, మూలాల రక్షణ మరియు పరిశుభ్రత, మరియు ఎక్కడైనా సరే మోటార్లు రిపేర్లు ఉంటే వాటి స్థానంలో కొత్తవి కానీ లేకపోతే రిపేర్లు చేయించట, పిట్ ట్యాపులను మూసివేయటం. ఈ 10 రకాల కార్యక్రమాలు అంటే గ్రామాల్లో ఎక్కడైనా సరే సురక్షిత మంచినీరు సప్లై చేయటం గాను అన్ని ట్యాంకులను శుభ్రపరిచి డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ కాన్సెప్ట్ తోటి గత డిసెంబర్ 2025న జల సురక్షణ మాసంగా చేశారు. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు జల సురక్ష మిషన్ పేరుతోటి పై కార్యక్రమాలు చేసి రక్షిత మంచి నీరు నిరంతరం సరఫరా చేయుటకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల మొత్తం 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కొమరోలు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు శివాజీ నగర్లోని ఓహెచ్ఎస్ఆర్ను శుభ్రం చేయటం జరిగింది. కావున ప్రజలందరూ దీన్ని సహకరించి ఎక్కడైనా లీకులు ఉండా పిట్ ట్యాపులు ఉండా కానీ వాటిని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి వాళ్ళకి సూచనలు జారీ చేయడం.